ఆ తోటలో ఒక దేవతా విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని కాక ఏర్పడింది. దానికి ఆ రూపాన్ని పోను పోను పూలతో పూజించడం మొదలుపెట్టారు. అది కాస్త బతుకమ్మ పండుగగా మారింది అని చెబుతూ ఉంటారు. వీరాతి వీరులు, శూరాతి శూరులు. ఆ అన్నదమ్ములకు ఒక అందమైన గారాల చెల్లెలు ఉండేది. ఆ చెల్లెలంటే అన్నదమ్ములకు ప్రాణం. ఆ అన్నదమ్ములకి వివాహం జరిగింది. చెల్లి ఎప్పుడు అన్నదమ్ముల వెంటే తిరుగుతూ ఉండేది. ఇది ఆమె వదినలకి నచ్చేది కాదు. ఒకరోజు అన్నదమ్ములు వేట కోసం అడవికి వెళ్ళారు. వెళ్ళండి అడవికి. అదే అదనుగా భావించిన వదినలు ఆమెను సూటిపోటి మాటలతో బాధించండి. ఇంకా కమ్ ఫ్రెండ్స్ దరిద్రంగానూ నువ్వు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మాకు సుఖ సంతోషాలే లేకుండా అయిపోయింది. వెళ్ళిపో. ఎందుకు వదినా అలా అంటున్నావు? అసలు నీతో ఏంటి నాకు మాటలు ఇచ్చి? మా ఇంట్లో పెద్ద దరిద్రపు దాని నువ్వు. అసలు నువ్వు సర్దిపోతే దేవుడికి 101 కొబ్బరికాయలు కొడతాను. ఆమె గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉండగా ఆ విషయం తెలియని ఆమె అమాయకంగా వారిని నమ్మి ఆ పాలు తాగి మరణించింది. చోట పాతి పెట్టి మజ్జి పట్టండి. కొన్ని రోజుల తర్వాత అడవికి వారి భార్యలు తమకు తెలియదని సమాధానం చెప్తారు. అది విని బాధతో అన్నదమ్ములు చెల్లిని వెతకడానికి వెళ్ళారు. చెల్లెలి కోసం ఎక్కడెక్కడో వెతికి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు. బాధతో వారిలో వారు తమ చెల్లెలి గురించి బాధపడుతూ ఏడుస్తూ ఉండగా ఆ చెట్టు నుంచి అన్న అన్న అని ఒక మాట వినపడడం మొదలైంది. నా గురించి వెతకకండి, నేను చచ్చిపోయాను. వదినలు నాకు విషం ఇచ్చి చంపేశారు. ఆ మాటలు విన్న అన్నలు బాధపడుతూ చెల్లెలి కోసం చాలా బాధపడి ఏడ్చారు. శివుణ్ణి ప్రార్థించడం మొదలు పెడతారు. అది తీసేయండి టీచర్.
పైది వరకు తీసేయండి. ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతారు. అన్నదమ్ములందరూ కలిసి వాళ్ళ చెల్లను బ్రతికించవలసిందిగా వేడుకుంటారు. శివుడు ఆమెను మనిషి రూపంలో కాకుండా జమ్మి చెట్టు రూపంలో బ్రతికి ఉంటుందని, పువ్వుల రూపంలో పువ్వులతో పూజించి కొలుచుకోండి, మీ ఇంటి ఆడబిడ్డగా ఎప్పుడు బ్రతికి ఉంటుంది అని చెప్పి మాయమవుతాడు. ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, నీ కొరకే పూచెన తంగడు బొమ్మ. కొమ్మ కొమ్మలో జన్మ, ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, నీ కొరకే పూచెన తంగడు బొమ్మ.